Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. మామా ఏం చేస్తున్నావు? తీరా చెట్టెక్కి పడొచ్చావు కోడలా. ఈ టైంలో చెట్టుకి చేస్తావు మామా? ఇదో మామిడికాయలు ఉంటే కోసి పచ్చడి చేసి పెడదాం, నీకు నిలువ పచ్చడి పెడదామని ప్రయత్నం చేస్తున్నా. కానీ ఈ టైంలో చెట్టు ఎక్కితే నీకు ఏదైనా అవకూడదు ఏమైనా అయింది అనుకో, నాకు వంట ఎవరు చేసి పెడతారా మామా? కొట్టిన ఉప్పు సెంటిమెంట్ మీద లేకుంటే కొంచెం కొన్ని క్షణాలు లేటుకు వచ్చినా కూడా నేను టక్కన చెట్టు ఎక్కేవాడిని. సర్లే, చెట్టు ఎక్కింటే మళ్ళీ దిగలేకుండా మళ్ళీ ఎవరినో ఒకరు పిలుచుకోవాల్సి వచ్చేది. మంచి పని చేసినావు కూడాలా. సరే, ఇప్పుడు ఉన్నాయి చూడు మామిడికాయలు, ఈ ఎట్నో ఒకటి తెంపేసుకుందాము. మనం ఇట్లా అంటే అట్లా వచ్చేస్తే కమ్మాన్ ఊడి పడు అంటే టెప్పులు పడాలి అంతే. అంతే. కాబట్టి ఆ మామిడికాయలు కోయడానికి ఏదైనా ప్రయత్నం చేద్దాము. చెట్టు ఎక్కకుండా మామిడికాయ ఎలా కోయాలి అనేది ఏదైనా చెట్టు ప్రయత్నం చేద్దాము. లెక్కగలవా మామ, పుట్ట లెక్కగలవా? ఒకప్పుడు ఎక్కేవాడిని, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పుట్టలు కాదు కదా, కట్టలు కూడా ఎక్కలేను. ఓకే, నువ్వు వస్తున్నావని జస్ట్ యాక్షన్ చేశా. ఇప్పుడు నేను పొరపాటున చెట్టు ఎక్కాను అనుకో, దింపడానికి ఒక క్రేన్ తీసుకురావాలి. వచ్చే నువ్వు రా. రాత్రికి రావాల్సిన బాలకృష్ణ ఇప్పుడే వచ్చాడు. చూసావా కూడా, ఇదే మామిడికాయ మంత్రం. మన దగ్గర మంత్ర తంత్ర శక్తులన్నీ ఉన్నాయన్నమాట. రా అంటేనే వచ్చేసింది మామిడికాయ. నాకు వచ్చేసింది మ్యాజిక్. నీకు వచ్చేసింది చూడు, మళ్ళీ నాకు 2 కాయలు వచ్చినాయి. నైస్ నైస్. వాళ్ళకి తెలిసిపోయింది వంట చేస్తే బాగుంటుందా, అందుకే వాళ్ళు కూడా వచ్చేసింది. విషయం ఏంటంటే, మామూలుగా ఆవుకాయ, ఆ కాయ, ఈ కాయ అని ఊరగాయలు పెడతారు. అయితే నేను ఊరగాయ పెట్టను. అయితే ఊరగాయ మాదిరే ఉప్పు కారం మాత్రమే వేస్తా. రోట్లో వేసి దంచి దీన్ని పోపు పెట్టిస్తా. నువ్వు తింటే 20 రోజులు, నెల రోజులు ఉంటుంది నిలువ. అట్లా కాకుండా రోజు తిన్న మొదలు పెట్టావు అనుకో, 2 రోజులు తినేస్తావు. అది ఇంకా నా మీద ఉంటుంది, నీ మీద ఉంటుంది. పచ్చడి ఇష్టం కాబట్టి నువ్వు ఆపుకోలేవు. వేడి అన్నం చేసుకొని ఇట్లా కలుపుకొని గబు సగం అన్నం తినేసి తర్వాత పెరుగు తింటావు. అట్లుంటుంది నేను చేసే కారము. పోదాం రా. మామిడికాయ సన్న సన్న ముక్కలు కోసుకోవాలన్నమాట. దీన్ని కూడా ఆ కత్తి బాగా దిగుతుంది, చేయి దిగకుండా చూసుకోవాలి. మన కత్తి బాగా దిగుతుందంటే అది ప్రేమగా మన చేతిని దింపుతుంది. మన టెక్నిక్ కొత్త కత్తి కదా, బలి తీసుకుంటుంది అది. ఓకే, సో మామిడికాయలు ఒక 20 days అయినా నిలువ ఉంటుంది. పోపు పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. అయితే దానికి వేయాల్సినంత సరంజామా అంతా దీనికి వేయాల్సిన అవసరం లే. ఆవు పిండి, ఆ పిండి, ఈ పిండి, ఇది ఓన్లీ తక్కువ ఇంగ్రీడియంట్సే. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, మామిడికాయలు, పోపు పెట్టుకోవడం అంతే. పోపు గింజలు అంతే అంతే, అంతకుమించి ఏముండదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చకచక చేసుకోవచ్చు అంతే. సన్నగా చాప్ చేసుకోవాలి నా లాంగ్వేజ్లో అయితే. అంతే కదా? అంతే. నువ్వు ఇంగ్లీష్ కదా మామ, ఇంగ్లీష్ ఏంది? అయిపోయింది. మామిడికాయలు ముక్కలు కోసుకున్నామని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఎండుమిరపకాయలు అనుకోమ్మాయి. ఎండుమిర్చి అందుకో. ఇప్పుడు డైరెక్ట్ దంచమంటావు అలాగే అంట. ఇప్పుడు ఉప్పు ఎవరు వేస్తారు? ఉప్పు వేసుకోవాలి కదా. ఇది కూడా ఉందా? ఇదే ఉంది. ఓకే, ఉప్పు వేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని దంచుకోవాలి. ఇంకా వడ్ల మెత్తగా మరిగింది. మరి మెత్తగా అంటే మెత్తగా కాదులే, కానీ కొంచెం పలుకు కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు కొన్ని మామిడికాయ ముక్కలు ఇస్తూ ఉండు, నేను దాంట్లో వేసి దంచుతూ ఉంటా. కొన్ని కొన్ని
టెక్నిక్ మొత్తం వచ్చి మొగాన పడకుండా. మరి అవి నలగాలి కూడా కదా. ఆల్రెడీ నువ్వు సన్నగా జరుపుకున్నావు. నేను ఎందుకు ఇట్లేదంటే నా చేతితోటి మళ్ళీ నేను ఇచ్చిన అనుకో నువ్వు ఇంతే ఇస్తున్నావు కోడలా. ఎక్కువ లేదు తక్కువ లేదు అని అంటానే, ఎక్కువ తక్కువ అవుతాయని. మళ్ళీ అది ఎందుకు నాకు నీతో ఒక పోరు పడలేను. అంతేలే. బాగా మెదిగింది అంటే మరీ మెత్తగా చూర్ణం కాకూడదు, కొంచెం తొక్కలు ఉండాలి. నాకు నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. అంతా చేసినాక తినాలి కానీ అందుకని ఆగాను. అంతా చేసిన తర్వాత కాదు, చేసిన తర్వాత నేను తిన్నాను. రూల్స్ పాటిస్తున్నావు ఇక్కడ. అంత బాగానే ఉంది కానీ ఎల్లిపాయలు వలసమన్నా కదా, వలసావా? ఒక మొత్తం ఒక పెద్ద ఎంత పిసినారి పిల్లవే నువ్వు. అంత 2 మామిడికాయలు లేకి 4 రెప్పలు సరిపోతాయా? నీకు చెప్పడమే నా బుద్ధి తక్కువ. అయితే ఆ పెద్ద కత్తి ఎందుకు? నువ్వు కోసుకుంటుందని చెప్పినా అందరికి కోసుకుంటుంది అనుకున్నావా? టెక్నిక్ ఉపయోగించాలి. నేను ఇలా అనుకోవడం, ఇట్లా వేసుకోవడం. ఇప్పుడు దాన్ని ఒలిసి అది ఆడోళ్ళ వంటకు మగవాళ్ళ వంటకు తేడా అంతే. మీరు దాన్ని సారమికి సాగమికి చేస్తారు, మేము చెక్క చేసేస్తాం. చెక్క చూడు రాస ఏం కలిసిందో. చెక్క అని దిస్సు. ఇప్పుడు మరి వేసాం కదా, ఇలా తిప్పుకొని ఒక వరుస దంచాలన్నమాట. దంచుకొని అంటే ప్రతి ఫ్లేవర్ మనకు నోటికి తాగాలి కాబట్టి ఒక్కొక్కటి వేస్తున్నారు. మామిడికాయ కారంలో ఎల్లిపాయ పడితే ఆ టేస్టే వేరు. నా మాటలు కూడా తడబడుతున్నాయి, ఆ నోట్లో నీళ్ళు ఊరి. చెప్పాక మా మాట నేను తినాలి కదా. తిను. మరి పచ్చిదే తింటావా, తాలింపు వేసినాక తింటావా? తాలింపు వేస్తారు. మరి తాలింపు వేస్తేనే నీకు వారం రోజులు ఉండేది. నేనైతే పచ్చి అన్నంలో కలుపుకొని నాటుగా తినేస్తాను అనమాట. టైం అయిపోయింది కాబట్టి తినలేదు. లేకపోతే నువ్వు తినాలి, నేను దంచాలి. ఏం చేస్తాం కర్మ, అందుకని నేను తినలేను. ఇప్పుడు మనం రోటీ పచ్చడి నూరుకున్నాం కదా, మామిడికాయ పచ్చడి. ఇప్పుడు దీనికి పోపు వేయాలి. పోపు వేయాలంటే ఇట్లా పెట్టేసుకోవాలి. వేసుకొని బాండి పెట్టుకొని నూనె కూడా తగినంత నూనె పోసుకోవాలి. ఎందుకంటే నూనె ముఖ్యము. ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం పోపులోకి. ఆనియన్స్ కూడా ఇస్తారా? పోపు అన్నాక ఆనియన్స్ కూడా ఇస్తారు కదా. లేదు అంటే మామూలు పోపు ఇది. నూనె మరగడానికి సంబంధించింది ఇది. ఇప్పుడు కొత్తగా ఉంది ఇది కూడా. ఏమేమి ఉన్నాయి పోపు గిన్నెలో? జీలకర్ర, ఆవాలు, ఆ పప్పు, ఈ పప్పు, ఈ పప్పు. చిట్పట్ అంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. నా చేతులతో నేను వెల్లుల్లి కూడా ఇస్తాను. వెల్లుల్లి మీ బంగారు చేతులతో. ఇప్పుడు ఎండుమిర్చి చేయాలి. ఎండుమిర్చి చేసి ఇప్పుడు కరివేపాకు వేసాము. కరివేపాకు వేసేసి తర్వాత మామిడికాయ పచ్చడి వేసాము. వేసి దాన్ని సన్నటి మంట మీద కొంచెం అంటే మగ్గాలి. మగ్గడం అంటే ఏంది? కొంచెం స్లో ఫ్లేమ్లో దాన్ని ఉడకడం అని మగ్గడం అంటారు కదా. బేసిక్గా ఏం చేస్తారంటే పోపు అయిన ఫస్ట్ వీళ్ళు మామిడికాయ ఇది చేసి దాని తర్వాత పోపును వేస్తారు. బట్ ఇక్కడ మనము ఫస్ట్ మామిడికాయ ఇది చేసుకొని ఇట్లా స్టవ్ మీద కూడా పెట్టారు కదా. కొత్తగా ఉందా మరి? అది ఆవకాయ, ఊరగాయ అని ఇట్లా పెట్టరు. ఇది అలాంటిదే కానీ ఇది ఒక స్టైల్. అదే
ఇది ఎక్కడ రెసిపీ? ఇది కూడా మామిడి చెట్టు కింద రెసిపీ. అయ్యో దేవా, మామిడికాయలు మామిడి చెట్టు కాడ ఎడగస్తాయి. సరే నువ్వు బాగా ఉడికింది, మగ్గింది, మరీ ఎక్కువైతే మాడిపోతుంది. ఇన్స్టెంట్ మరి. ఇది నిలువ మామిడికాయ పచ్చడి. నిలువ రోటి మామిడికాయ పచ్చడి. నిలువ రోటి మామిడికాయ పచ్చడి. ఇది ఎట్లా ఉందంటే యమ్మీ యమ్మీ. ఆనియన్స్ వేసాం, ఆనియన్ ఇది కూడా వస్తుంది, కరివేపాకు. ఓకే, టేస్ట్ చేద్దాం. బేసిక్గా నాకు ఏం చెప్పినావు అంటే నువ్వు తిండిపోతావు కాబట్టి నిలువ, కానీ నువ్వు ఎక్కువ తింటావు కాబట్టి ఎక్కువ రోజులు ఉండవు నీ దగ్గర. సరే నేను టేస్ట్ చేస్తాను. సరిపోయినా ఉప్పు కారము అన్నీ తగినంత. అంటే ఏంటి అంటే ఇవి సూపర్ ఫ్లేవర్స్ అన్ని ఇట్లా తాకుతాయి. కారం, ఉప్పు అన్నీ. కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది, ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది, చాలా సూపర్గా ఉన్నావు. మామిడికాయను ఇట్లా మార్కెట్లో దొరికినప్పుడు తెచ్చుకొని ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకొని పోపేసి పెట్టుకుంటే వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని, నెయ్యి కూడా అవసరం లేదు, వేడి వేడి అన్నం డైరెక్ట్ వేసుకొని తింటే సగం అన్నం అసలు ఎవరితో మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి మీరు కూడా మామిడికాయ దొరికితే ఇదొక పద్ధతి, నాకు తెలిసిన పద్ధతి, ఇన్స్టెంట్. అంటే ఆ ఊరగాయ ఉండాలి, దాన్ని తోడుకోవాలి, దాన్ని చాలా జాగ్రత్తగా తోడుకోవాలి, దానికి నీళ్లు కలవకూడదు, అది అంతే ఉండదు. ఇది నిలవ పెడితే నెల రోజులైనా ఉంటుంది, కానీ నెల రోజులు నిలవ పెట్టరు. ఇది ఉంటే రోజు ఇదే తిందాం అనిపిస్తుంది అనమాట. అన్నం వేడి వేడి చేసుకోవడం, టక్ చేసుకోవడం, తినేసేయడం అనమాట. కాబట్టి మీకు బాగా నచ్చిందా పొడల? చాలా. నువ్వు చెప్పినట్టు ఇలాంటి జాడీలో పెట్టిస్తా నీకు, వెళ్ళి తీసుకుపోయి రోజు తిన్నప్పుడల్లా నన్ను గుర్తు చేసుకుంటున్నాను. సర్లే మామ, ఇక నీ పేరు చెప్పుకొని నేను తింటూ బతుకుతా అనుకో. పేరు ఏం చెప్పుకోవాల్సిన మనసులో అనుకుంటే చాలు. ఓకే, సూపర్ మామ. డన్.